సో చాలామంది ఏం చేస్తుంటారంటే ఇయర్ ఫోన్స్ మనకి అంటే ఈ టీడబ్ల్యూస్ వాడేస్తున్నారు. ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా, అందరూ ప్రతి ఒక్కళ్ళు వాడేస్తున్నారు. వాడటంలో తప్పలేదు, కానీ అసలు అలాంటివి తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలని చాయిస్ చాలామందికి తెలియదు. బోట్లో తక్కువకి వస్తున్నాయి అని చెప్పి, లేకపోతే ఇంకో కంపెనీలో తక్కువకి వస్తున్నాయి అని చెప్పి, అవి ఇవి అని చెప్పి రకరకాలుగా మాట్లాడేస్తుంటారు. కానీ ఇప్పుడు మనకి రూ. 300 నుంచి రూ. 30,000 దాకా టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. రకరకాల డిజైన్లు, ఒకళ్ళని చూసి కాపీ కొట్టడం, ఇంకోటి లేకపోతే కొత్త కొత్త మోడల్స్ చేసినవి, ఇన్నోవేట్ చేసినవి. అంటే మనకి శాంసంగ్ వాళ్ళు బీన్స్ షేప్లో తీసుకొచ్చిన గెలాక్సీ బడ్స్ లైవ్ ఒకటి, అట్లాగే సోనీ వాళ్ళు కూడా బాగుంటాయి. మనకి ఏంటంటే అవి ఓపెన్ టైప్లో వస్తాయి, సోనీ లింక్ బడ్స్ అంటారు అవి. అలా రకరకాల ఇన్నోవేషన్స్ అవన్నీ వచ్చినాయి. కానీ అందరూ ఎఫర్ట్ చేయలేరు పెద్ద పెద్ద పరిస్థితుల్లో ఉన్న వాటిని. అట్లా అని చెప్పి ఉన్న వాటిలో కాంప్రమైజ్ అవుదామంటే చాలామంది ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ చూస్తారు. వరుస పెట్ట కిలోలు ఈ ఫీచర్లు ఉన్నాయి, ఆ ఫీచర్లు ఉన్నాయా, లేకపోతే కనుక ఏఎన్సీ ఉందా, ఈఎన్సీ ఉందా, లేకపోతే కనుక ఫోన్ కాల్స్ బాగున్నాయా, కొంతమంది వచ్చేసరికి మైక్స్ ఎక్కువ వాడుతున్నారా తక్కువ వాడుతున్నారా, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. కానీ ప్యూర్లీ పాటలు వినడానికి చాలా బాగుండేట్టుగా, ఫోన్ కాల్స్ చేసినప్పుడు బాగుంది అనిపించేటట్టుగా, ప్యూర్ సౌండ్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి బెల్స్ అండ్ విజిల్స్ ఎక్కువగా లేకుండా బట్ ఇచ్చిన ప్రతి ఫీచర్ చాలా బాగా వచ్చేటట్టుగా ఉంది. ఇయర్ ఫోన్స్ గురించి చాలామంది ఆలోచించరు. ఒక 2,000లో 3,000లో ఎక్కువ ఫీచర్ కావాలనుకుంటాం, కానీ ఎక్కువ ఫీచర్లు ఉన్నంత మాత్రాన అది ఎక్కువ బాగా పనిచేస్తున్న గ్యారంటీ ఏం లేదే. సో ఇలా ఉండే వాటిలో బెస్ట్ ఏది, మనకి రకరకాల ప్రైస్ పాయింట్లో మంచి మంచి ఇయర్ ఫోన్స్ ఎక్కడ దొరుకుతాయి, వాటిలో మంచి సౌండ్ సిగ్నేచర్ ఎక్కడ ఉంటుంది, మనకి ఏ రకమైన ఫీచర్లు బాగుంటాయి, ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటుంటే వీటిలో బాగా పాటలు వినే వాళ్ళకి బాగా నచ్చేది, అట్లాగే వీడియోస్ వింటూనో వీడియోస్ చూస్తూనో టైంపాస్ ఎక్కువ చేయాలనుకునే వాళ్ళు కూడా బాగా వర్కౌట్ అయ్యేవి కొన్ని ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. అలాంటి ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి ఏంటంటే స్పెషల్గా అవి సౌండ్ విషయంలో హై క్వాలిటీగా ఉంటాయి, డిజైన్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. బట్ దాంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ అని చెప్పి ఇంకోటని రకరకాల ఫీచర్లు అయితే ఎక్కువ ఉండవు. బట్ ఉన్న ప్రతి ఫీచర్ మటుకు వాళ్ళు చెప్పేదాన్ని పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అలాంటి ఇయర్ ఫోన్స్ గురించి నేను మీకు ఇవాళ పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒకసారి వాటి గురించి ఏంటో చూద్దాము. సో ఇందాకన దీని సౌండ్ కూడా మీరు విన్నారు. ఎట్లా విన్నారంటే దీన్ని బ్లూటూత్తో ఫోన్ కనెక్ట్ చేసి తీసాము. ఇలా ఉంటే మన ఇయర్ ఫోన్స్ బడ్స్, ఇక్కడ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఛార్జింగ్ కూడా ఇది ఇక్కడ చూపిస్తున్నాడు 2%, 2.4 పాయింట్స్ ఇచ్చాడు, 25% ఒక్కోదానికి. ఈ కనెక్ట్ అయినా లేదా తెలియాలంటే మనం ఇక్కడ రెడ్ కలర్ వస్తాయి. తర్వాత హిందీ మెకానిజం ఎట్లా ఉందో చూడండి ఒకసారి. ఇట్లా హిందీ మెకానిజం బాగుంది, సౌండ్ కూడా మనకు చాలా సాటిస్ఫాక్టరీగా వస్తుంది, అన్నీ బాగున్నాయి. ఇక్కడ వెనకాల ఇది, ఇక్కడేమో యూఎస్బీ టైప్ సి కేబుల్ ఒకటి ఇచ్చాడు. యూఎస్బీ టైప్స్తో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం అంతా క్లాత్ స్టైల్లో ఉంది. ఇక్కడ ఒక ల్యాండ్ అండ్ హైలైట్తో మనకి క్యారీ చేసిన వీలుగా ఇది కూడా ఒకటి ఇచ్చాడు. సిమిలర్ టు ఇది ఎట్లా ఉందంటే చూడటానికి ఒక రకంగా చెప్పాలంటే మనం అంతకుముందు రివ్యూ చేసిన టోజో T10 లాగా ఉంది. కాదు, దీనికి కిందంత హిందీ మెకానిజం దీంట్లో లేదు అబ్బాయి, ఈ మాట మాత్రం ఒప్పుకోవాలి. దీని కూడా చూసారు, ఇక్కడ ల్యాండ్ అండ్ హైలైట్ ఉంది. ఇక్కడికి మనం ఏమన్నా ఒక కనెక్షన్ వేసేసి చేతితో పట్టుకునే వాటి బాగుంటుంది. బట్ దీనికి ఉన్నంత ఇది కానీ ఈ పవర్ కానీ దీంట్లో లేదు. కొంచెం ఏ మూలన్నా పడితే ఏమైనా అవుతుందని అనిపిస్తుంది. టైట్ పాకెట్ లాంటి దాంట్లో మనం పెట్టుకున్నా కూడా దీంట్లో మనకి ఇష్యూ వస్తుంది. ఏమవుతుంది అంటే నలిగిపోయి ఇట్ట వెళ్ళి ఇంజిన్ దెబ్బతింటుంది అని భయం వేస్తుంది. కానీ దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇది టోజో మేము చూసాము ఆల్రెడీ. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఒకసారి రెండింటి బడ్స్ని మనం ఎట్లా ఉన్నాయి చూద్దాం పక్కనే పెట్టేసి. ఇవి టోజో వాళ్ళు. ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి లైపర్టెక్ వాడిది. సో ఇట్లా ఉన్నాయన్నమాట. ఈ బ్లాక్ కలర్లో చాలా బాగున్నాయి చూడటానికి కూడా. ఇక్కడ మనకి ఇటు సైడ్ ఇచ్చాడు, ఇక్కడ రైట్ అని చెప్పి ఇది లెఫ్ట్, ఇది వచ్చేసరికి రైట్ అని చెప్పి ఇట్లా ఇక్కడ కింద ఇచ్చాడు. అట్లా పిన్స్ కనెక్షన్ కూడా బాగున్నాయి. అట్లా దీనికి వచ్చేసరికి కొన్ని అడ్వాంటేజ్ అంటే ఇది లెఫ్ట్ రైట్ అనేది నీకు పైనే ఉన్నాయి. సో ఇంకా మీరు కన్ఫ్యూజ్ కావాలని పర్లేదు, ఎక్కడ నిద్రపోతే పక్కన ఎక్కడ పడేసుకుని ఏదైనా చేసుకున్నవాడు. సో అట్లా మనకు ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట ఇది దీంట్లో. కానీ దీని వచ్చేసరికి ఏంటంటే ఇంకా సౌండ్ సిగ్నేచర్ వస్తుంది టాప్ క్లాస్. సో మనం మాట్లాడుకుంటాం టాప్ క్లాస్ సౌండ్ సిగ్నేచర్ ఉండి మంచి ఆడియో క్వాలిటీ ఉండేట్టుగా ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి ఇది లైపర్టెక్ వాళ్ళది ప్యూర్ ప్లే Z3 మోడల్ అనమాట. హెడ్ ఫోన్ జోన్ వాడు లైపర్టెక్ వాడు ఇద్దరు కొలాబరేషన్లో వచ్చింది. ఇదిగోండి ఇక్కడ పైన మనకి లోగోస్ కూడా ఇచ్చాడు. చూడటానికి కాస్త మాసినట్టుగా ఎట్లా ఉన్నాడో అట్లా దూరంగా మనం పెట్టి చూస్తుంటే ఈ స్ట్రిప్ ఉంది కదా, బ్లాక్ కలర్ స్ట్రిప్, ఈ గ్రే కలర్ కోటింగ్తో ఇదంతా మనకి ఏంటంటే చూడటానికి మంచి క్లాసీగా స్టైలిష్గా ఉంది. ఈ ఇయర్ బడ్స్ కూడా బాగున్నాయి, పెట్టుకునేందుకు వాటికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకసారి ఎట్లా చూడండి పెట్టుకునేటప్పుడు మనకి ఎట్లా ఉందండి మరి. సో ఇప్పుడు ఇయర్ ఫోన్ పెట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అట్లాగే చెవులు కూడా బాగా క్లోజ్ అవుతాయి,
బాగా క్లోజ్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే అవుట్ సైడ్ నుంచి వచ్చే నాయిస్ అనేది ఆటోమేటిక్గా మనకి చాలా వరకు తగ్గిపోయి తక్కువ వినిపిస్తుంటుంది. అట్లా అని చెప్పి అవతల వాళ్ళు మాట్లాడి వినదా అంటే చక్కగా అది కూడా బాగానే వినిపిస్తుంది, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే అవుట్ సైడ్ నాయిస్ లాంటివి ఎక్కువ తగ్గిపోతుంది, ప్లస్ వింటానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది. అట్లా అని చెప్పి క్లోజ్గా బాగా క్లోజ్ అయినాయి అని చెప్పి మనకి ఏంటంటే ఇవేమీ అన్కంఫర్టబుల్గా ఉండవు. 3 hours 4 hours 5 hours అట్లా మనం వాడినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం రాదు. పైగా ఎప్పుడైనా నైట్ టైం వింటూ ఒక సైడ్ ఇట్లా ఇయర్బడ్స్ తీసి ఇట్లా పడుకున్నాం, లేకపోతే ఇటు తీసి ఇట్లా పడుకున్నాం మనం వినాలి అనుకున్నా కూడా మనకి ఇయర్బడ్స్తో ఏ రకమైన ఇష్యూ అనేది లేదు. హాయిగా నైట్ టైం అంటే కంఫర్టబుల్గా వింటూ పడుకోవచ్చు, తీసేసి పెట్టుకోవచ్చు. పైగా వీటిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 10 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది. 10 hours బ్యాటరీ లైఫ్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఎంతసేపు వింటున్నా కూడా మనకి మార్నింగ్ అంతా నడిపించేసిన సరే అసలు మనకు అది పెద్ద ఇష్యూ కింద అనిపించదు. అట్లాగే 10 minutes ఛార్జింగ్ చేయగానే దాదాపుగా 2 hours పైన సాంగ్స్ వినొచ్చు మనం. అంటే మనం డే లాంగ్ ఇదే వాడుతూ ఏదైనా పెద్ద పెద్ద వీడియోస్ సిరీస్ లాంటివి అట్లా ఏమైనా చూడాలి అనుకున్నా కూడా ఇది బాగుంది. బ్యాటరీ లైఫ్ పరంగా ప్రాబ్లం లేదు. అట్లా కేసు మనకు 70 hours వస్తుంది, అంటే 80 hours. రోజుగా మనం 10 గంటల పాటలు వింటూ వస్తున్నాం. అసలు మినిమం 4 to 5 days దీన్ని ఛార్జింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మధ్యలో ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా కూడా వాడి ఇచ్చిన నెంబర్ వచ్చరికి 80 hours విత్ కేస్, వితౌట్ కేస్ వచ్చరికి 10 hours అనమాట. అంటే కేసుతో మనకి 70 hours ఎక్స్ట్రా వస్తుంది. బట్ అది లేదు అని మనం అనుకున్నా కూడా మినిమం 40 to 50 hours ఈజీగా వస్తుంటే 4-5 రోజులు ఈజీగా మనం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో నేనైతే దీన్ని వారం 10 రోజులు కూడా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం నాకు లేకుండా పోయింది. మధ్యలో కేబుల్ కూడా మిస్ అయిపోయింది, దాని అలవాటు తప్పిపోయాను మనకి ఛార్జింగ్ లేక. అట్లాగే ఛార్జింగ్ కూడా బాగా స్పీడ్గా ఉంది, మరీ నాట్ బ్యాడ్. ఇది ఒక 90 to 100 minutesలో ఫుల్ ఛార్జింగ్ అవుతుందన్నమాట. ఇది దీంట్లో ఛార్జింగ్ గురించి మనం చెప్పాలంటే ఇప్పుడు మిగిలింది ఏంటంటే మెయిన్గా మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. సౌండ్ క్వాలిటీ వచ్చరికి లైఫ్టెక్ టెవీ అనే మోడల్ మీద వీళ్ళు దీన్ని బేస్ చేసుకొని తీశారు. అట్లాగే దీన్ని ట్యూనింగ్ వచ్చరికి ఏంటంటే హెడ్ ఫోన్ జోన్ వాళ్ళు ఇచ్చిన ట్యూనింగ్ మెకానిజం ప్రకారం ఇచ్చారు. దీంట్లో 6mm గ్రాఫిన్ డ్రైవర్స్ ఉన్నాయి, అట్లాగే 1 బ్యాలెన్స్ ఆర్మేచర్ డ్రైవర్ కూడా ఉంటుంది. సో 2 డ్రైవర్స్తో వస్తున్న ఇయర్ ఫోన్స్ తక్కువ ప్రైస్ మనకి 5,500 6,000 రూపాయల అట్లా అవుతుంది అనమాట. 5,000 నుంచి 6,000 రూపాయల లోపు మనకి ఇయర్ బడ్స్ అన్న మనకి దొరుకుతాయి అనమాట. సో ఇప్పుడు దీంట్లో సౌండ్ ఎట్లా ఉంది, బేస్ వచ్చేసరికి టాప్ క్లాస్ అండి. వీళ్ళు కికాస్ బేస్ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. అట్లాగే బేస్ అన్నది చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మనకి అందరికి కావాల్సినట్టుగా మన ఇండియన్స్ ఎస్పెషల్లీ బేస్ వచ్చేసరికి చాలా ఇష్టపడతారు. ఆ ఇష్టపడినందుకు దానికి తగినట్టుగా ఇది మనకు ఆ ప్రైస్ తగ్గ వర్తించింది అనమాట. మీరు వాడిందంటే మీరు 10,000 లోపు ఇయర్ ఫోన్స్ వాడినా ఇప్పుడు దాకా ఎవరైనా 10,000 లోపు 10 లోపు ఇయర్ ఫోన్స్ ఏదైనా మీరు వాడుంటే కనుక మీకు ఇందులో బెస్ట్ బేస్ అని చెప్తారు. టాప్ 2 బెస్ట్ బేసెస్ చూడని చెప్పుకుంటారు అనమాట. అట్లాగే మిడ్ టోన్స్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉన్నాయి. దాదాపుగా 80% సౌండ్ వరకు కూడా మిడ్ టోన్స్లో చాలా బాగున్నాయి. బేస్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఫ్రమ్ 40% to 100% మనకి ఎక్స్ట్రాడినరీగా ఉంది బేస్ వచ్చేసరికి అనమాట. ఖచ్చితంగా ఇయర్ వీళ్ళకి. అట్లాగే మిడ్ టోన్స్ వచ్చేసరికి 80% సౌండ్ వరకు చాలా బాగుంది. తర్వాత కొంచెం ఏదైనా డిస్టార్షన్ అనేది వచ్చినా కూడా వీ కెనాట్ సే ఇట్ అలా చెప్పడం గుర్తుపట్టామన్నమాట. కానీ సౌండ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. 50 to 60 మధ్యలో మనకి మంచి సౌండ్ వస్తుంది, మరీ ఎక్కువైనా చెవులు పాడైపోతాయి కాబట్టి. తర్వాత మనకి హైస్ వచ్చేసరికి ఏంటంటే 85% to 90% సౌండ్ దాకా సౌండ్ ఎట్లా డిస్టార్షన్స్ కానీ బేసిస్ కానీ లేవు. మరి మిడ్లో కొంచెం 80 దాటిన తర్వాత తేడా వచ్చి ఇందులోనేమో 85-90% దాకా ఎందుకు వచ్చిందంటే మనకి కారణం తెలియదు. బట్ ఆ పీస్ అట్లా ఉందా లేకపోతే ఎట్లా ఉంది. బట్ ఎనీవే మీరు ట్రెబుల్స్ లాంటివి తీసుకున్నా, హై సౌండ్స్ తీసుకున్నా అన్నీ చాలా బాగున్నాయి, ఎక్కడ ఇబ్బంది. ట్రెబుల్స్ వచ్చేసరికి స్మూత్ యాజ్ బటర్ నట్గా అడ్వర్టైజ్ చేశారు. ట్రెబుల్స్ చాలా బాగున్నాయి. ఇంకా సౌండ్ సిగ్నేచర్ వచ్చేసరికి మీకు ఏంటంటే బ్యాలెన్స్డ్ సౌండ్ సిగ్నేచర్ అని చెప్పాలి. కొంచెం బేస్ బూస్టప్ అవన్నీ మనకు కూడా దీంట్లో యాడ్ చేసి పెట్టారు. అంటే మనకు కావాల్సినట్టుగా ఇయర్ సీలింగ్ చేసుకుంటాం కావచ్చు, లేకపోతే వీళ్ళు 4 3-4 సైజెస్లో మనకి టిప్స్ ఇచ్చారు. నేను ఇక్కడ చూపించట్లేదు, ఆల్రెడీ వాడటం వల్ల చాలా రోజులైంది. ఆ టిప్స్ ఇవ్వడం వల్ల మనకి ఇయర్స్లో కరెక్ట్గా ప్లగ్ అయ్యి కరెక్ట్గా మంచి క్లోజ్ వస్తే కనుక బాగా పర్ఫెక్ట్గా ఫిట్ అయితే కనుక సౌండ్ మటుకు మనకి ఎక్స్ట్రాడినరీ. పాటలు వినాలంటే మనం గంటలు మ్యూజిక్ లిజనింగ్ మారథాన్ లాంటి వాళ్ళని పెట్టుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. అసలు సౌండ్ విషయంలో మటుకు దీన్ని వంక పెట్టేందుకు లేదు. మీకు దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలామంది దీన్ని కొనకపోవడానికి ప్రిఫర్ చేయకపోవడానికి ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బెల్స్ అండ్ విజెస్, అంటే ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ ఫీచర్ల మీద ఫీచర్ మీద దీంట్లో వింటాను. నేను ఆల్రెడీ చెప్పాను దీనికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, బట్ ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది బాగా వర్క్ అవుతుంది. ఇయర్స్ బాగా సీల్ అవుతున్నాయి కాబట్టి అవుట్ సైడ్ సౌండ్ పెద్దగా వినపడవు. పైగా దీంట్లో 50% పైన సౌండ్ పెట్టేసుకుంటే సౌండ్ బయట నుంచి వచ్చే నాయిస్ బాగా డామినేట్ చేసేస్తుంది. క్రిస్టల్ క్లియర్ వాయిస్ క్లారిటీ ఉంది. ఫోన్ కాల్ చేయాలి అంటే మంచి వాయిస్ క్లారిటీ చాలా బాగుంది. బట్ మీకు తెలిసిందే ట్రాఫిక్లో వెళ్తే ఎంత గొప్ప ఇయర్ ఫోన్స్ అయినా కూడా మనకి ఆ సౌండ్స్ మధ్యలో పోతాయి. బట్ ఇదేంటంటే బెటర్గా ఉంది. ఇంతకుముందు నేను మీకు అవుట్ సైడ్ ఫోన్ కాల్ చేసుకునేందుకు ఈ టోజో T10 అని దాన్ని చూపించాను. దీంట్లో ఎట్లా ఉందో దీనికన్నా ఇది ఒక పెసరంతా ఎక్కువ ఉందని చెప్పాలి. ఇది వచ్చేసరికి 2,300 రూపాయల లోపు
ఇది వచ్చరికి ఏంటంటే 5,000 రూపాయలు పెడుతున్నాం కాబట్టి ఆ తేడా మనకు కనిపిస్తుంది. పైసా వసూలు ఇక్కడ ఈ విషయంలో మటుకు చెప్పాలి. అంటే ఫోన్ కాల్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, బేస్ బాగుంది, మిడ్ టోన్ బాగుంది, అన్నీ బాగుంది. ఇన్స్ట్రుమెంటేషన్ సపరేషన్లో పర్ఫెక్ట్గా ఉంది. ఇయర్ లోపలికి వెళ్తుంది. అట్లాగే మనం ఎక్కువసేపు వాడినా ఏదైనా నొప్పి రావట్లేదు. అయితే అట్లాగే నేను మన ఛానల్ ద్వారా మన లిజనర్స్కి, ఆడియన్స్కి నేను ఒక ప్రకటన చేశాను. వేరబిలిటీ టైం అన్నమాట. వేరబిలిటీ టైం అంటే మన ఇయర్ ఫోన్స్ ఇట్లా పెట్టేసుకుని ఎంతసేపు ఉండగలం కంఫర్టబుల్గా, చెవు పోటు రాకుండా, ఇరిటేషన్ లాంటివి లేకుండా. ఈ ఇరిటేషన్ అనేది ఏదైనా సరే మనం 2 hours 1 hour కాగానే మనం ఇక్కడ జీవలో గులిబి ఇట్లాంటి వాటి వల్ల, ఇయర్ వైఫ్ వాటి వల్ల మనకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. బట్ ఆడొక్కటి తీసేస్తే మంట పుట్టడం కానీ, నెప్పుట్టడం కానీ, చెవులో పోటు రావడం కానీ ఏమీ లేదు. చాలా క్లియర్గా, నీట్గా 4 to 5 hours ఈజీగా మనం వాడుకోవచ్చు. చెప్పా కదా, 10 hours మ్యూజిక్ మారథాన్స్ లాంటివి పెట్టుకున్నా ఒక 10 నిమిషాల మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఏ రకమైన డిస్కంఫర్ట్ అని మనకి లేదన్నమాట. ఇయర్స్ లాగా బాగా ఫిట్ అవుతున్నాయి. ఇక మిగిలింది ఒకసారి బిల్డ్ క్వాలిటీ నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. చూడటానికి చాలా బాగుంది. ఓపెన్ చేయడానికి అన్నీ బాగున్నాయి. ఈ హింజ్ మెకానిజం అవి బాగున్నాయి. మ్యాగ్నెట్ కూడా గట్టిగానే ఉందని పడిపోవట్లేదు. బట్ ఏంటంటే జేబులో పెట్టుకున్నప్పుడు టైట్ పాకెట్స్ లాంటి వాటిల్లో ఇదిగో చూడండి, ఇట్లా పెట్టుకుంటే కనుక మనకి ఏమవుతుంది అంటే ఈ మూత ఉంటుందా పోతుందా అని మనం చెప్పడం. చూసారు అది పట్ట కూడా చాలా కష్టంగా ఉంది. అదే ఇది చూడండి, మనకి అసలు పెట్టుకోవచ్చు. మనకి ఏ రకమైన పేపర్ ఆపడం లేదు. టక్కన లోపల చేసేయచ్చు. కూర్చున్నాను, లేచాను, చూసారు కదా, మళ్ళీ దించి బయటకు తీసాను. ఏ రకమైన ఇష్యూ నాకేం కనపడలా. బట్ ఇందులో కూడా ఉంది. సో ఫైనల్గా ఒకసారి మనం కంక్లూజన్ ఇచ్చేద్దాం. మనం ఈసారి కదులుతూ లేచి చూస్తున్నాం కదా, ఒకసారి కంక్లూజన్ ఇచ్చేద్దాం. ఇందులో ఏంటంటే మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, డిజైన్ ఈజ్ టాప్ క్లాస్, చాలా క్లాసీగా ఉంది. బిల్డ్ క్వాలిటీ 80% మార్క్స్ తీయచ్చు, బాగానే ఉంది. ఆడేపోవడం అటెండ్ జరగదు. బట్ జేబుల్లో పెట్టుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. చూసారా ఎట్లా కొద్దిగా ఓపెన్ లాంటి ఒకటి ఉంటుంది. తర్వాత దీనికి వచ్చరికి ఏంటంటే యూఎస్బీ టైప్ సి కేబుల్ ఇచ్చాడు. 90 to 100 minutesలో మనకు ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది కేసు. అట్లాగే ఇంజిన్ మెకానిక్ కూడా పర్లేదు. ఇక్కడ ల్యానర్ లైలెట్స్ దీని ఇట్లా మనం చేతితో పట్టుకునేందుకు వీటికి తగిలించుకునేందుకు దీన్ని ఇట్లా పెట్టారు. కీచైన్ లాగా ఎక్కడ తగిలించి ఎక్కింది కూడా అదనమాట. సౌండ్స్ వచ్చేసరికి మీకు చెప్పాను కదా, మీకు మ్యూజిక్ లిజనింగ్ హెవెన్ అండి. ఈ విషయంలో అక్కడ కాంప్రమైజ్. బాగున్నదో నేను బాగాలేదని చెప్పాను, బాగున్నదో బాగుందని చెప్పి నాకు వాళ్ళు పంపించింది కదా, నేను కొనుక్కున్నది స్పెషల్గా నా పీస్ కోసమే నేను తీసుకున్నాను, నేను నాకు కావాలని చెప్పి. ఎందుకంటే నేను మ్యూజిక్ లవర్నే, రకరకాల మ్యూజికల్ డివైజర్ టెస్ట్ చేసేటప్పుడు ఒక స్టాండర్డ్ నాకు ఉండాలి. ఆ స్టాండర్డ్ కింద దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. అంటే దీంతో దీన్ని కంపేర్ చేయొచ్చు, లేదా ఇంకోటి వేరే రకమైన కంపేర్ చేయొచ్చు, అట్లా మనం చేసుకోవచ్చు అన్నది ఒక స్టాండర్డ్లా దీన్ని పెట్టుకోవచ్చు. దీని సౌండ్ సిగ్నేచర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నేను టెక్నికల్ డీటెయిల్స్ నెంబర్స్ అవేమి ఇవ్వట్లేదు. బట్ ఛార్జింగ్ వచ్చేసరికి మీకు ఏంటంటే ఈజీగా 50 to 60 hours వస్తుంది, ఇంక్లూడింగ్ దట్ కేస్. వాళ్ళు 80 దాకా ఇచ్చారు. 80 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం 50 to 60 మధ్యలో పెట్టుకుంటే. కానీ 50 to 60 hours ఈజీగా వస్తుంది. అసలు మీరు రోజు 10 గంటలు విన్నా కూడా 4-5 రోజులు దాకా మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది. అసలు మీకు ఛార్జింగ్ తగ్గిపోతుంది, పడిపోతున్న భయం కూడా మీరు ఇక్కడ చూసుకోకర్లేదు. ఫోన్ కాల్స్ కూడా చాలా బాగున్నాయి. CVC 8.0 ఉంది దీంట్లో. దానివల్ల మీకు ఏమంటే క్లియర్ వాయిస్ కాల్స్ అనేది, దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలింగ్ కానివ్వండి, ఇయర్ సీలింగ్ పర్ఫెక్ట్గా ఉండటం వల్ల కానివ్వండి, సౌండ్ కాల్స్ క్వాలిటీ చాలా బాగుంది. అవతల వాళ్ళ సౌండ్ బాగా వినిపిస్తుంది, మన సౌండ్ కూడా అవతల వాళ్ళే బాగానే వినిపిస్తుంది. డిపెండింగ్ అంతే, మన వైపు నుంచి ఏ రకమైన ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది బెటర్ మాట్లాడండి. బట్ ట్రాఫిక్లో కొంచెం ఆ డిస్టర్బెన్స్ అవన్నీ మనకు కనిపిస్తుంటాయి, పెద్దగా వినపడకపోవచ్చు, ఆ ప్రాబ్లం అయితే ఉంది. హెవీ ఫ్యాన్ పెట్టేసుకుని మన పాటలు వింటున్నా కూడా దీంట్లో పెద్ద ఇష్యూ ఏం కనపడలేదు. బట్ దీంట్లో కొంచెం ఫ్యాన్ పెట్టుకుంటే నేను అప్పుడు అబ్జర్వ్ చేశాను, సౌండ్ కొంచెం లో టౌన్లో మనకు వినిపిస్తుంది. దీంట్లో మనకు లైపర్ టెక్ ప్యూర్ ప్లేలో మటుకు ఆ ప్రాబ్లం లేదు, అక్కడ నేను చూడలేదు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే మీరు ఒక మ్యూజిక్ కొనసా అనుకుంటే, అంటే మ్యూజిక్ లవర్, బాగా మ్యూజిక్ లవర్, విపరీతంగా పాటలు వింటాను, నేను కమ్యూటింగ్ చేసేటప్పుడు కానివ్వండి, వర్క్ చేసుకునేటప్పుడు కానివ్వండి, ఇయర్ ఫోన్ పెట్టేసుకుని నేను పాటలు వింటుంటాను, బాగా ఉంటుంది, ఎట్లా ఉండాలి, నాకు కావాలి అంటే చాలా బాగుంటుంది. దీన్ని కొనొచ్చు. 5,500 రూపాయలు, 6,000 రూపాయలు పెట్టి మీరు కొంటాను వర్త్ అంటే 100% వర్త్. 100% వర్త్. చాలా బాగుంది. సౌండ్ విషయంలో మనకు ఎక్కడ మీరు దీంట్లో తీసి పారేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి విషయం మన వాళ్ళు చూసేది ఏంటంటే ANC లేదనుకునేది ఒకటి, తర్వాత బ్లూటూత్ 5.2 అన్న 5.4 కూడా వచ్చేసింది. అసలు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. క్వాల్కామ్ వాడు యాప్టెక్స్ ఇచ్చాడు, తర్వాత EAC కూడా వర్క్ అవుతుంది. హైఫై లాస్లెస్ వాయిస్ ఉండే అంటే ఫీచర్ వాళ్ళని డిక్లేర్ చేయలేదు, కానీ బట్ మీకేంటంటే వినేటప్పుడు మీకు తెలుస్తుంది చాలా క్వాలిటీ ఉంటుంది. 80 to 90% ఆఫ్ మ్యూజిక్ అనేది మీకు వస్తుంది అన్నమాట. మరీ 100% లాస్లెస్ రాకపోవచ్చు, కానీ 80 to 90% దాకా మీకు బాగా మ్యూజిక్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే పాటలు వినాలి అనుకునే వాళ్ళకి, మ్యూజిక్ ఎక్సలెంట్గా ప్రిఫర్ చేసే వాళ్ళకి, లేదా ఎక్కువసేపు నేను యూట్యూబ్ వీడియోలు వినేస్తుంటాం, పెద్దవాళ్ళు వాడుతుంటే ప్రవచనాలు లాంటివి 1, 2 గంటలు 3 గంటలు
చాగంటి గారు లేకపోతే మన గరికపాటి గారు సామవేదం లాంటి వాళ్ళు వినేసి ప్లే లిస్ట్ పెట్టుకుని రోజంతా వింటూ పని చేసుకోవాలి. అట్లాంటి వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ బ్యాటరీ బాగా వస్తుంది, వాయిస్లో క్లారిటీ ఉంటుంది. మనకి 10 మీటర్స్ దాకా బ్లూటూత్ విషయం అక్కడ కనెక్షన్ కట్స్ కానీ ఏమీ లేవు. నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చాలా రకాల టెస్ట్ చేసి చూశాను. ఎక్కడ కనెక్షన్ కట్ కావడం, బ్లూటూత్ సిగ్నల్ లాస్ కానీ ఏం ప్రాబ్లం ఇష్యూ దీంట్లో లేదు. సో నేనైతే బాగా రికమెండ్ చేస్తాను. మీరు 5,000 నుంచి 60,000 దాకా మేము పెట్టుకోగలము, మాకు టాప్ క్లాస్ కావాలి అంటే ఇప్పుడు వస్తున్న వేరే కంపెనీలవి 49 డెసిబల్ బ్లూటూత్ ఇచ్చే ఏంటి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, 50 డెసిబల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, ఎల్డాక్ ఉంది, అవన్నీ ఉన్నాయని అంటారు. బట్ బ్యాటరీ విషయంలో వాటిలో కొంచెం ఇష్యూస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అవి ఉన్నా కూడా మనకి ఎంతవరకు పర్ఫెక్ట్ వర్క్ అవుతుందో మనం చెప్పలేము. బట్ ఇది మటుకు చాలా స్టాండర్డ్గా ఉంది. నేను దాదాపు 3-4 మంత్స్ నుంచి పైనుంచి 3-4 మంత్స్ పైనుంచి వాడుతున్నాను. నేను ఎక్కడ నాకు దీంట్లో సౌండ్ విషయంలో కానీ, బ్లూటూత్ విషయంలో కానీ, బ్యాటరీ విషయంలో ఎక్కడ ఇష్యూలో నాకు రాలేదు. పర్ఫెక్ట్గా ఉంది. సో ఐ హెవీలీ రికమెండెడ్. నేను 5/5 ఇచ్చేసేది కూడా నేను సిద్ధం. ఎందుకంటే చిన్న చిన్న బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ కూడా మనం జాగ్రత్తగా తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్. బట్ మ్యూజిక్ విషయంలో వచ్చేసరికి లిజనింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, బ్యాటరీ లైఫ్ కానివ్వండి, టాప్ క్లాస్. సో మా యాక్టర్స్ అందరికీ నేను దీన్ని రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా ఇంకా నన్ను ప్రెజెంటేషన్ చేసే విషయంలో మిగతా విషయం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అట్లాగే మన రివ్యూస్ అవన్నీ కూడా నేను స్ట్రక్చర్గా తీసుకొచ్చి ఒక ఆర్డర్లో చెప్పేందుకు వాటి కూడా ప్లాన్ చేస్తున్నాను. చూద్దాము. బట్ ఇఫ్ యూ ఎంకరేజ్ మీ, ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ అండ్ మోర్ జెన్యూన్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్ వీడియోస్ ఆల్సో. ఎవ్రీడే క్యారీ వాటి గురించి మనం చెప్పుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్